నరుని హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు పుడతాయండి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఒకవేళ నువ్వు ఏదో ఆలోచన చేయొచ్చు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయొచ్చు, దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఏదో ఒక రీతిగా సంపాదించేద్దాం, ఏదో ఒక రీతిగా నిలబడిపోద్దాం, ఏదో ఒక రీతిగా బ్రతికేద్దాం, అలా జీవిద్దాం, ఇలా జీవిద్దాం, రకరకాలైన ప్రయత్నాలు మీరు చేయొచ్చు. కానీ ఇదిగో నేను చెప్తున్నాను, ఎస్పెషల్లీ క్రిస్టియన్స్తో, అంటే ఎవరైతే క్రీస్తును అంగీకరించినటువంటి ప్రజలు ఉన్నారో వారితో ఈ మాట నేను చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏదో ఆలోచన చేస్తే ఆలోచనలు స్థిరపడవండి. యెహోవా యొక్క తీర్మానమే మన జీవితంలో స్థిరపరచబడాలి. అయినా మీకు ఇంకా డైరెక్ట్గా చెప్తున్నాను, ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారో, ఎవరైతే ప్రభుని అంగీకరించున్నారో మనం హృదయపూర్తిగా అంగీకరించాలి. ఏంటి తెలుసా? ప్రభువా, నీ తీర్మానమే నా జీవితంలో స్థిరపరచబడును గాక అని మనం ఖచ్చితంగా మాట చెప్పగలం.